నిజ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొని ఆది దంపతులను సేవించారు. జగజ్జనని దుర్గామాత నామ స్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు ప్రతిధ్వనించాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. నిజ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని అందంగా అలంకరించిన దేవస్థాన ప్రచార రథంలో వేంచేసి ఉన్న గంగా శ్రీ గంగా భవానీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ఈవో సీనా నాయక్ పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ అంకురార్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, కోలాట నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థానం ఈవో సీనా నాయక్ ఇంకా పాలక మండలి ప్రతినిధులు, వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఘాట్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, సితారా సెంటర్, మిల్క్ ప్రాజెక్ట్, చిట్టినగర్, కొత్తపేట మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి చేరింది. దేవస్థాన ప్రచార రథంలో కొలువు తీరిన ఆది దంపతులకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు పౌర్ణమి సోమవారం, అందులోనూ మూల నక్షత్రం, చాలా విశేషమైన రోజు ఈరోజు. మరి ఈరోజు మనం వాతావరణం ఇలా ఉన్నా కూడా మన భక్తులంతా వందల మందిలో వచ్చారు. వీళ్ళందరితో సమక్షంలో మా స్థానాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి మా ఏసీ రంగారావు గారు, మా పండితులు, అర్చక స్వాములు, భక్తులు, సిబ్బంది అందరితో కలిసి ఈ గిరి ప్రదక్షిణ అనేది మేము ప్రారంభిస్తున్నాం ఈరోజు. మరి ఇది ఇవాళ చాలా పుణ్యమైన రోజు. మరి అలాగే మన స్థానాచార్య చెప్పినట్టుగా రైతులందరికీ కూడా ఈరోజు పౌర్ణమి రోజు పొలంలో పనులు బిగించేస్తారు మంచి రోజు అని. మరి ముహూర్తం అది ఇవాళ. అలాగే అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, అలాగే మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పథంలో నడవాలని, ఈ రోజు నుంచి కూడా అందరూ పనుల్లో ఉండి వ్యవసాయంలో మంచి లాభాలు రావాలని, ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఆర్తజన సంరక్షణార్థం ప్రతి పూర్ణిమ నాడు కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఈ రోజున జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ. ఈ రోజున రైతులు అందరూ కూడా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసి, భూమి పూజ చేసి, నాగలి దుక్కి ప్రారంభించడం చేస్తారు. మరి అటువంటి మహోన్నతమైనటువంటిది ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అయినటువంటి పర్వదినం. ఈ రోజున అమ్మవారిని గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా మా చైర్మన్ గారు, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడాను, మా అర్చక స్వాములు అందరూ ఈ రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి మొత్తం అంతా కూడా దుర్గా స్వరూపంగానే భావన. అందువల్ల ఈ పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది. మనలో ఉన్నటువంటి అన్నీ కూడాను దుష్కృతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు, ఏరువాక పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. గుణదల రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న స్థానికుల 2 దశాబ్దాల కళ నేటికి సాకారం కానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రానున్న 18 నెలల్లో ఈ ఫ్లైఓవర్ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. గుణదల 316 రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.
2004లో ప్రతిపాదన వచ్చినప్పటికీ వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని, 2019లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నప్పటికీ కోర్టు కేసుల కారణంగా పనులు ప్రారంభం కాలేకపోయాయన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే అధికారుల సమన్వయంతో ఈ ప్రాజెక్టును మంజూరు చేయించి 18 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా LC8 వద్ద మరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి త్వరలోనే శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. గుణదల రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరిస్తూ కవర్డ్ ప్లాట్ఫారాలు, కొత్త టెర్మినల్, సర్వీస్ రోడ్, కనెక్టివిటీ రోడ్ వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్పై ట్రాఫిక్ భారం తగ్గడంతో పాటు గుణదల, రామరపాడు, ఆటోనగర్ ప్రాంతాల ప్రజలకు విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విజయవాడలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ పాస్లు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఎంపీ కేసినేని శివనాథ్తో కలిసి రైల్వే అధికారులు, రైల్వే బోర్డు జనరల్ మేనేజర్, కేంద్ర రైల్వే మంత్రిని పలుమార్లు కలిసి పెండింగ్ ప్రాజెక్టుల మంజూరుకు కృషి చేశామని చెప్పారు. ఢిల్లీ స్థాయి వరకు నిరంతరం పర్యవేక్షణ, సమన్వయంతో మిగిలిన అన్ని రైల్వే ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత 20 సంవత్సరాల గుణదవల వాసుల కోరిక 22 సంవత్సరాలు. సుమారు ఈ LC నెంబర్ 316 అనేది 2004లో ప్రపోజల్ తీసుకువచ్చారు. కానీ ఒక్క అంగుళం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేకపోయింది. కాబట్టి కానీ 2014-19లో బోండా ఉమా గారు దీని మీద దృష్టి పెట్టినా కోర్టు కేసులు విత్డ్రా అయ్యే టైంకి దాన్ని కూడా అప్పుడు పూర్తి చేయలేకపోయాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీని దృష్టికి కూడా పెట్టలేదు. అప్పుడు ఉన్న ఎవరు కూడా ఎంపీలు అవ్వచ్చు, ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఉమా గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ గుణదల ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో గుణదలే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో చాలా రైల్వే లైన్లు వెళ్తున్నాయి. వీటిలన్నిటికీ పరిష్కారం చూపించాలి మనం అంటే దాని మీద నుంచి ఇద్దరం కలిసి ప్రతినిత్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఇవాళ ఈ LC నెంబర్ 316 తీసుకురావడం జరిగింది. సుమారు 98 కోట్లతో ఈ LC నెంబర్ 316 వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. 18 నెలల్లో దీన్ని పూర్తి చేసే విధంగా ఉన్నాం. LC నెంబర్ 8 దీంట్లో రెండో భాగం అయినా LC నెంబర్ 8కి కూడా వచ్చే నెల రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల లోపల అది కూడా అందుబాటులో తీసుకొస్తాం. వీటితో పాటు గుణదల రైల్వే స్టేషన్ దాన్ని కూడా మా బోండా ఉమా గారు మేము కూడా మొన్న కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసాం. మళ్ళీ ఇంకొక వారంలో ఇద్దరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. సో దీన్ని అమృత్ భారత్ కింద శాంక్షన్ అయితే జరిగింది, కానీ దీంట్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము అడగడం జరిగింది. రైల్వే మంత్రి గారిని ఈయన వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం, అలాగే ఆయనతో నిరంతరం టచ్లో ఉండటం, రైల్వే బోర్డు అధికారులతో ఈ ఫైల్ని నిరంతరం కూడా ట్రాక్ చేసాం. ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళతో మాట్లాడి దీని అర్జెన్సీని తెలిపి దాన్ని క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ 316 ROB మరి వాళ్ళకి 24 నెలలు నిరంతర కృషి వల్ల అయిందని ఈ ప్రాంత వాసులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు, ఆ పని చేపట్టినప్పుడు ఆ పని ఫలితాలను ఇస్తే దానికి సంతోషం. ఇంకా 18 నెలల్లో ఇప్పుడే సైమన్ గారు చెప్పారు 98 కోట్లు దీని టోటల్ బడ్జెట్. 98 క్రోర్స్లో మరి రోడ్లు కానీ, సర్వీస్ రోడ్లు కానీ, ROB కానీ అన్నీ పూర్తి చేసి 18 నెలల్లో ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వల్ల త్వరగా పనులు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. మరి 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకోటి ఉంది ఇక్కడ అసలైంది, ఒలోచార్ కంపెనీ దగ్గర బ్రిడ్జ్ నెంబర్ 8 ROB 2009లో ఆనాడు ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన దాని కాడి నుంచి అప్పటి నుంచి ఫస్ట్ RVS కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇచ్చారు. నేను 2014లో ఎమ్మెల్యే అయినాక దాని మీద నిరంతరం కూడా పనిచేసాం.
అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతిపైకి దాడికి వెళ్లిన వారంతా గతంలో సెంట్రల్ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారేనని ఆయన వివరించారు. తమ నాయకులపై దాడి చేసిన వారిలో మావిగన్ అన్న నాయకుడు కూడా ఉన్నారని తెలిపారు. గతంలో ఎప్పుడు ఇలాంటి దాడి జరగలేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా గుడివాడ మాచర్ల వెళ్లినప్పుడు కూడా రాళ్లు కర్రలతో దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నాయకులపై రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేస్తే దాడి అనడం హాస్యాస్పదమని శివనాథ్ పేర్కొన్నారు. ఇవాళ చక్కగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము ప్రతి చోట వెళ్ళి ఏం అభివృద్ధి జరుగుతుందో చెబుతున్నాం. ఒక్కరోజు కూడా ఈ గొండల ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైతే అమరావతికి వెళ్ళిన పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఒక రాయి మట్టి కూడా వేయలేదు. వాళ్ళ పొలాలకు కూడా రేట్లు వచ్చే విధంగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసాము. కాబట్టి వాళ్ళ కుటుంబాస్తులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు నిన్నైతే ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళందరూ గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆఫీసును దాడి చేశారు. మాకు ఇక్కడ ఉన్న నాయకుల మీద దాడి చేశారు. అమరావతిని వద్దు మావిగన్న అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి అమరావతి నాయకుల మీద మొసలికి అన్నిటికీ కాడుస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, అభివృద్ధి చూపిస్తున్నాం. అమరావతిలో రోజు అభివృద్ధి జరుగుతుంది. తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో మీరు చూస్తే నిజంగా దాడి అంటే నిన్నేం దాడి జరగల. మా బోండా ఉమా గారి గుడివాడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మాచర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన కారు మీద ఏ విధంగా కత్తులు రాడ్డులు గన్నులతో రాడీ చేశారో మనం చూసాం. నిన్న రైతులు నిరసన చేస్తే దాన్ని దాడంటే దాన్ని ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేం. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధాన డ్రైన్లో డీషీల్డింగ్ పనులను నిరంతరాయంగా చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్నా క్యాంటీన్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై కూడా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధాన డ్రైన్లో డీషీల్డింగ్ పనులను నిరంతరాయంగా చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్నా క్యాంటీన్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై కూడా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒక్కరోజు కూడా నీటి సమస్య వచ్చినా సహించబోనని, అధికారుల పనితీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నందివాడ మండలంలో తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజావేదిక కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ మండల పరిషత్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలుకొండ గ్రామంలో తాగునీటి సమస్యపై అధికారులను నిలదీసిన ఆయన శాఖల మధ్య సమన్వయ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్ చేయని నీటిని సరఫరా చేయడంపై ప్రశ్నించిన ఎమ్మెల్యే గ్రామాల్లో నీటి సమస్యలు పునరావృతం కావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. గ్రామ నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులపై ముందుగానే సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన ఆయన వాటర్ వర్క్స్ పనులను వచ్చే ఆదివారం నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. అవసరమైతే తాను స్వయంగా గ్రామానికి వచ్చి పనులను పర్యవేక్షిస్తానని తెలిపారు. తాగునీరు, గృహ అవసరాల నీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని పేర్కొన్న ఎమ్మెల్యే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మీరు వాటర్ రిపోర్ట్ తీసుకొచ్చి మీరు దీంట్లో పెట్టుకున్నాక డెస్క్ లో పెట్టుకున్నాక యాప్ లో అప్లోడ్ ఏదో అయిపోతాయంటే కొన్ని లేని అన్ని అప్లోడ్ అయిపోతాయి. మరి అప్లోడ్ చేసేది ఎందుకు, చేపించుకునేది ఎందుకు, దాన్ని చూసేది ఎవరు?
ఇది వన్ టైం ప్రాబ్లం కాదు నాకు. ఈ ఒకసారికి ఏదో చూద్దామంటారు, ఫినిష్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి ఇదే ప్రాబ్లం వచ్చింది. సంబడి టేక్ ఓనర్షిప్ ఆఫ్ దిస్. బేసిక్ ఎవరు తీసుకున్నారు మీరు ఓనర్షిప్ చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళి వస్తారు. మీకు ఎవ్వరికి అక్కడ వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు కూడా తెలియదు. చూస్తారు కానీ వెళ్ళాలి కదండి, ప్రాబ్లం చేయలేదు అది. చెరువు క్లీన్ కూడా చేశారు. క్లీన్ చేశారు. ఏంటంటే దానికి కొత్త నీళ్ళు వస్తాయి కదా, అది నీళ్ళంతా డ్రైన్ ఆఫ్ చేసి కొత్త ఇది పట్టడానికి కోసం అని శాండ్ కూడా అక్కడ నిన్న నుంచి అడుగుతున్నాను కదా, నాకు అక్కడ మంచినీళ్ళు రావాలి, ఏం కావాలి మీకు? దానికి నేను అడిగింది సింపుల్. దానికి ఇంకోటి మీరు ఆ పని వద్దు, ఈ పని వద్దు, ఇదో వద్దు అన్నారు. వాటర్ ఇవ్వడానికి, పూర్తిగా వాటర్ ఇవ్వడానికి ఏం కావాలి మీకు? 1.5 lakh మీరు అడిగారు నన్ను వచ్చి. ఇప్పుడు నాతో ఎస్టిమేట్ చేసుకున్నాను, మీరు ఎక్కడికైనా వచ్చిందా? వాళ్ళకి మీరు నో చెప్పారా? ఇప్పుడు డబ్బులు ఉన్నంత వరకు అయిందా? మరి ఇంకా డబ్బులు అవ్వలేదన్నాడు. 3 లక్షలకు వచ్చిందన్నాడు. మీ ఇష్టం వచ్చి చెప్పేస్తున్నారు. బేసిక్ గా మీరే చెప్పారు కదా 3 లక్షల వరకే అంతే. దాంట్లో కొంత అమౌంట్ ఉంది సార్. లేదా అంత అమౌంట్ సరిపోదు. 1.5 మొత్తం అంతా దేంట్లో మీట్ అవ్వాలి? దానికి సంబంధించి మీరు వర్కింగ్ ఎస్టిమేట్ వేయాలా? ఏసీ పంచాయతీకి కానీ దీనికి ఇవ్వాలా? ఎక్కడి నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలా? తీసుకున్న తర్వాత అదే కాంట్రాక్ట్ కంటిన్యూ చేయించాలి. అవునా? అది చేశారా? అంటే వర్క్ చేసేస్తాడు సార్. భరోసా ఇస్తే నేను చేసేస్తాను అంటాడు. మరి అది ఇచ్చేస్తారు. అంతే తప్ప మీరు వర్కింగ్ ఎస్టిమేట్ అయితే మీకు ఇచ్చేస్తారు. వర్క్ చేసేస్తాను, కొంచెం నాకు చెప్పండి అన్నారు. అప్రూవల్ తీసుకుని అతనికి ఇచ్చేసారు. మొత్తం కంప్లీట్ చేసేస్తారు కదా, అది చెయ్యాలిగా మనమేగా. అలాగే సార్, అర్థమే సార్. నా దగ్గరికి వచ్చి జనాలు కంప్లైంట్ చేసిన దాకా ఏం చేస్తారమ్మా? నాకు దీని మీద ఆన్సర్ కావాలి. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధికి తమ పార్టీ ముందుంటుందని తెలిపారు. నాగవంశీయుల కళ్యాణ మండపం పూర్తయ్యే వరకు స్థానిక ఎమ్మెల్యేగా తన సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. 63వ డివిజన్ ఏబిఎస్ రోడ్ డాక్టర్స్ కాలనీలో నాగవంశ కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిందని అన్నారు. గతంలో నాగవంశ సామాజిక వర్గ సంక్షేమం భవనం కోసం స్థల సేకరణలో తాము సహకరించామని, నేడు భవన నిర్మాణానికి భూమి పూజ జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావుతో పాటు నాగవంశ సామాజిక వర్గ పెద్దలు, సోదరీమణులు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన పూర్తి సహకారం, అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరిబోతి రమణారావు మాట్లాడుతూ గతంలో కొనుగోలు చేసిన ఈ స్థలంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కళ్యాణ మండప నిర్మాణానికి ప్రజాప్రతినిధులతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన నాగవంశీయులంతా ఆర్థిక సహకారం అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు బెరవ రాము, ప్రధాన కార్యదర్శి తమ్మిన గణేష్, కోశాధికారి కాళ్ల సత్యం, డైరెక్టర్ ఆదిబాబు, ఎరిబోతు కనకారావు, కాళ్ల ఈశ్వర్, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, పైడి శ్రీను, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఇక్కడ నాగవంశం సామాజిక వర్గం భవనం, వాళ్ళ సంక్షేమ భవనం, వాళ్ళ అసోసియేషన్ భవనం కట్టుకోవడానికి గతంలో స్థల సేకరణ చేసిన జరిగింది. ఆ స్థల సేకరణకు అప్పుడు మేమందరం కూడా సహకరించాం. అలాగే ఇప్పుడు భవనం నిర్మాణం చేపట్టారు. ఈరోజు నాగవంశం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు ఎరుబోతు రమణరావు, అలాగే
మిగిలినటువంటి నాగవంశం సామాజిక వర్గ పెద్దలు, సోదరులు, సోదరీమణులు అందరూ కలిపి ఒక పండుగ వాతావరణంలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీని ఇచ్చాం. తప్పనిసరిగా ఈ భవనం పూర్తయ్యే వరకు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిత్యం దీనికి అండగా ఉండి ఈ భవనం పూర్తయ్యే వరకు కూడా నాది బాధ్యతను కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని సామాజిక వర్గాలకు కూడా సహకరిస్తాం, అండగా ఉంటాం. ఇది బీసీలకి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా అభినందన తెలియజేస్తాం. నాగవంశీల కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి కూడా నాగవంశ కుల పెద్దలను కూడా పిలిచి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గత 75 సంవత్సరాల నుంచి మా తాతల నుండి, తండ్రుల నుండి, మా వర్గం నుంచి కూడా ఈ వలస కూలీలుగా వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి మేము ఈ ప్రాంతానికి వలస కూలీలుగా వచ్చాం. మరి ఇక్కడే బలపడి, ఇక్కడే మరి కార్పొరేటర్గా, ఇక్కడే మేము రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించి ఇక్కడే ఉంటా ఉన్నాం. మరి ఈ సంఘానికి మరి ఒక కళ్యాణ మండపం కట్టాలనేది ఎంతో ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్య. దాని మీద 476 గజాల స్థలాన్ని ఆనాటి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థుల ద్వారా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ద్వారా 5,50,000 రూపాయలు వారు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున కొన్నటువంటి 5,50,000 రూపాయలు పెట్టి కొన్నది ఈ రోజున 2,50,00,000 రూపాయలు విలువైనటువంటి భూమిలో ఈ రోజున సుమారు మేము 3 కోట్లతో ఈ భవన నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ముందుకు వచ్చున్నాం. మొత్తం అన్ని జిల్లాల నుండి, అలానే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కుల పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో, వారి ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. అలానే గౌరవ శాసనసభ్యులు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా నేను దీనికి నిధులు కూడా ఇస్తానని చెప్పారు. అలానే రేపు ప్రభుత్వం మా కార్పొరేషన్కి నిధులు ఇస్తే కొంత భాగం ఇక్కడ, కొంత భాగం ఉత్తరాంధ్రలో కూడా ఇస్తామని చెప్పాం. రాయరేశ్వరపేటలో కూడా మరి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ మరి నిర్మాణం చేస్తున్నటువంటి దానికి, అక్కడ జరుగుతున్న దానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వేళలా గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు దృష్టికి, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారి దృష్టికి, అలానే మరి బీసీ మంత్రి అయిన సబితా గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి, అక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వచ్చినటువంటి పెద్దల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఇది సంవత్సరంన్నరలో పూర్తి చేస్తాని కోసం మేము ఒక టైం బాండ్ కూడా పెట్టుకున్నాం. దాని ద్వారా పెద్దలు అందరూ కూడా మరి విరాళాలు అడిగి ఈ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.